పోలీస్ స్టేషన్ చట్టం కాపాడే స్థలం. అన్యాయం జరిగితే న్యాయం కోసం ప్రజలు ఆశ్రయించే వ్యవస్థ. కానీ అదే పోలీస్ స్టేషన్ నుంచి తమకు న్యాయం కాకుండా వేధింపులు ఎదురైతే ఇదే ఒక కుటుంబం ఆరోపిస్తోంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఒక మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన పల్నాడు జిల్లాలో తీవ్ర చర్చగా మారింది. అసలేం జరిగింది? పోలీసులపై బాధిత కుటుంబం చేస్తున్న ఆరోపణలేంటి? ఈ ఘటన వెనుకున్న వాస్తవాలేంటి? తెలుసుకుందాం. పల్నాడు జిల్లా కారంపూడిలో పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఓ వివాదంలో గాదేవారిపల్లె గ్రామానికి చెందిన వ్యక్తిని కారంపూడి ఎస్ఐ అదుపులో తీసుకున్నారు. స్టేషన్కు తీసుకెళ్లిన తర్వాత 4 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీంతో ఆ వ్యక్తి భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో పిటిషన్ దాఖలైన తర్వాత అదుపులో ఉన్న వ్యక్తిని పోలీసులు విడుదల చేశారు. అయితే అక్కడితో వ్యవహారం ముగిసిపోలేదు. కొన్ని రోజులకే భార్యాభర్తలు ఇద్దరిని మరోసారి పోలీస్ స్టేషన్కు పిలిపించారని, అక్కడ అందరి ముందే తన భర్తతో పాటు తనను కూడా ఎస్ఐ కొట్టారని బాధితురాలు లక్ష్మి ఆరోపిస్తోంది. తమపై గంజాయి కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆమె వాపోతోంది. పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంటికెళ్లిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్ఐ వేధింపుల వల్లే తమ కుటుంబం ఈ పరిస్థితికి వచ్చిందని బాధిత దంపతులు ఆరోపిస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని, ఎప్పుడైనా తప్పుడు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని భయపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను వేడుకుంటోంది. మా ఆయన మెరగాల పనులు వాటిలో నష్టం వచ్చింది. రైతులందరూ కలిసి మా ఆయన మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన జీబులో ఎక్కించుకొని వెళ్ళారు. 4 రోజుల దాకా ఇంటికి తేలేదు. ఇంటికి తేకపోయాలకే నేను వెళ్తే చేసిందంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేశావు, ఎవరెవరికి ఇచ్చావు అని అసభ్యంగా మాట్లాడిండు. నేను లాయర్ని పట్టుకొని కోర్టుకు వేసాను. కోర్టుకు వేసి మా ఆయన్ని విడిపించుకున్నాక మళ్ళీ నిన్ను విడిపించాడు. నిన్ను విడిపించి మా ఆయన్ని కొడతానికి నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడితే నన్ను బూటు కాలుతో తన్ని చేసినంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. నేను ఆ తిట్లకు తట్టుకోలేక మందు తాగాను. కారంపూడి ఎస్ఐ వల్ల నాకు ప్రాణగండం ఉంది. ఏదైనా మీరే నాకు న్యాయం చేయాలి. ఈ ఘటనలో బాధితులు చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే, పోలీసుల అధికారిక వివరణలు మరోవైపు ఉంది. ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అయితే చట్టాన్ని అమలు చేసే ప్రతి వ్యవస్థ పారదర్శకంగా వ్యవహరించినప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అధికారాన్ని బాధ్యతతో వినియోగించడం ఎంత ముఖ్యమో, ఫిర్యాదులను నిష్పాక్షికంగా విచారించడం కూడా అంతే అవసరం. నిజాలు వెలుగులోకి రావాల్సిందే. బాధ్యులెవరైనా ఉంటే చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. కారంపూడి మండలం గాజారుపల్లె. నేను మిరగాయలు కొనడం, అమ్మడం చేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం నష్టపోతే రైతులందరూ కలిసి నా మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ కాడికి పోదాం, కారు ఎక్కురాలంటే నేను ఎందుకు సార్ అంటే, నీకు తెలియదారు నా కొడక అని చెప్పేసి నన్ను తన్ని కార్లు వేశారు. మా నాన్నగారు వచ్చి ఎందుకు సార్ అని అడిగితే, నీకు తెలియదారని చెప్పి మా నాన్నగారు తన్ని, మా నాన్నగారు జోబులో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని కారంపూడి ఎస్ఐ గారు స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళినాక 4 రోజులు నన్ను చిత్రహింస పెట్టి కొట్టారు. భార్య నన్ను 4 రోజులు ఆగిన తర్వాత స్టేషన్ కాడికి పిల్లగాలను తీసుకొని వస్తే, నన్ను మా భార్య నా భర్తను చూపించండి అని అడిగితే, బయటికి తీసుకొచ్చి అక్కడ స్టేషన్లో సేల్ అంజదాన అని నా భార్యను తిట్టాడు, నన్ను కొట్టాడు. తర్వాత ఎస్ఐ గారు మా ఆవిడ బయటికి లాయర్ కాడికి వెళ్ళి కోర్టు కాడికి వెళ్ళింది. నన్ను మరుసటి రోజు నా భార్య ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ 2వ రోజు ఎస్ఐ గారు ఫోన్ చేసి, నువ్వు స్టేషన్ కాడికి రావాలని చెప్పి నా భార్య నన్ను పిలిపించాడు. నువ్వు కోర్టులో కేసు పెడతావు నా మీద అన్నీ చెప్పి అనే నా భార్య ముందు నన్ను కొట్టాడు. నా భార్య అప్పుడు నన్ను కొడతంటే చూడలేక కాళ్ళ మీద పడి మా ఆయన్ని వదిలేందంటే, చేసేది మొత్తం నువ్వే లైందానని చెప్పి బూడికాలతో తన్నాడు. తన్ని సాయంత్రం 9 గంటల దాకా స్టేషన్లోనే ఉంచాడు. తర్వాత 9 గంటల తర్వాత ఇంటికి పోమన్నాడు. నేను ఇంటికి వచ్చాక నా భార్య నా చేతులు పట్టుకొని, అయ్యా ఎందుకయ్యా మనకి ఈ బతుకు, ఎస్ఐ గారు నన్ను ఇద్దరిని కొట్టి చిత్రహింస పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం అయ్యా, మన ఈ బతుకు మనకొద్దు, ఎస్ఐ గారు మనం బతకనీయడు, మనల్ని అని బతకనీయడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం
సరే ఆగు, నేను పిల్లగాలను తీసుకొని వస్తాను ఇప్పుడే అని బయటకు వచ్చి పిల్లగాలను తీసుకొని వచ్చేలోపు నా భార్య తాగిపడి ఉన్నది. నేను తీసుకొని హాస్పిటల్కి ఆకలేసుకుంటా తీసుకెళ్ళాను హాస్పిటల్కి. ఈరోజు వచ్చాక సాయంత్రం 5 గంటలకి ఎస్ఐ గారు ఫోన్ చేసి, ఎరా నువ్వు మీ ఆడలో ఇద్దరు కలిసి మందు తాగినట్టు నీ పిల్లానికి నువ్వు మందు పోసి డ్రామాలు వేస్తే హాస్పిటల్లో ఉండవా, నువ్వు రేపు పొద్దున ఇప్పుడు సాయంత్రం కానీ ఇప్పుడు కానీ రాకపోతే స్టేషన్ కాడికి రేపు పొద్దున గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తారా. ఓ కుటుంబం న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళుతుంది. కానీ అదే కుటుంబం భయంతో బతకాల్సిన పరిస్థితి రాకూడదు. చట్టం ప్రజలకు ధైర్యం ఇవ్వాలి, భయం కాదు. నిజంగా ఎవరైనా తప్పు చేస్తుంటే చట్టం తన పని తను చేస్తుంది. కానీ ఎవరు నిర్దోషులైనా వారికి న్యాయం జరిగేలా చూడటం కూడా అదే చట్టం బాధ్యత. ఈ ఘటనలో నిజానిజాలు పూర్తి స్థాయిలో బయటపడాలి, బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటి పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదు.